హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనము కొచ్చి అయితే వచ్చాము. మన టాటా పంచ్ ఈవీని డ్రైవ్ చేయడానికి అయితే వచ్చాము. సో ఈ రోజు మన చేతికి అయితే వచ్చేసింది వెహికల్. ఈ రోజు మనం డ్రైవ్ చేసి మనకి ఆఫ్ రోడింగ్ ఎలా అనిపిస్తుంది, సస్పెన్షన్ ఎలా అనిపిస్తుంది, బ్రేకింగ్ ఎలా అనిపిస్తుంది, ఛార్జింగ్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడేసుకుందాము. సో ఇక మనము డ్రైవ్ అయితే చేసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఇక మనము డ్రైవ్ చేస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా దీని కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ వీడియో చూడకపోతే ఆల్రెడీ వాక్ అరౌండ్ రివ్యూ వీడియో చేసి కంప్లీట్ డీటెయిల్స్తో మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. లేదు నాకు ఓన్లీ డ్రైవ్ రివ్యూ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నేను 110 నుంచి 130 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశాను. కాకపోతే నేను కంప్లీట్గా బ్యాటరీ డ్రైన్ అయ్యేంత వరకు కూడా దీన్ని డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. బట్ మనం నాన్ లోకల్ కాబట్టి మనకి ఇక్కడ ప్లేసెస్ అయితే సరిగా ఐడియా లేదు. మనం పక్కన అడగడం కానివ్వండి, కొంతమంది డ్రైవర్స్ని అడిగి ఈ ప్లేసెస్ని అయితే పట్టుకున్నాం. యాక్చువల్గా మనం వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ కొచ్చి ఫోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ ప్లేస్ బాగుంటుందని కొంతమంది చెప్పారు. అక్కడికి వెళ్తే మనకి అంత మంచి ప్లేస్ అయితే లేదు. అక్కడ నుంచి మళ్ళీ మనము విపిన్ బీచ్కి అయితే వచ్చాము. వేరే దారులన్నీ వెతుక్కుంటూ విపిన్ బీచ్కి అయితే వచ్చాము అనమాట. అక్కడ కొంచెం పర్లేదు అనిపించింది కంపేర్ టు మనము కొచ్చి ఫోర్ట్తో కంపేర్ చేస్తే. కొచ్చి ఫోర్ట్ దగ్గర ప్లేస్ ఉందన్నారు కానీ నాకైతే అసలు ఏమంత అనిపించట్లేదు. అక్కడ ఏంటంటే మనకి ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉన్నారనమాట. సో ఇక మనము ఏమాత్రం ఆలోచన చేయకుండా దీని కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాము. సో కంప్లీట్గా నేను ఇంతవరకు డ్రైవ్ చేసిన దాన్ని బట్టి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ మనము హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. సో హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగుంటుంది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే మీకు చాలా వరకు లైట్గా అనిపిస్తుంది. మనము టాటా కార్స్లో మేజర్గా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి అంటే ఈ స్టీరింగ్ అనేది మనకి హార్డర్ సైడ్ ఉంటుంది. బట్ ఈసారి మనకి ఆ ప్రాబ్లం అనేది లేదు. కొంచెం చాలా వరకు లైట్గా ఫీల్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది క్రీప్ మోడ్ గురించి. సో ఇక్కడ మనకి ఓన్లీ రెండే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి యాక్సలరేటర్, ఒకటి వచ్చేటప్పటికి బ్రేక్ అనమాట. మీకు ఇక్కడ క్లచ్ అయితే ఉండదు. సో క్లచ్ లేకుండా మీకు ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది కంప్లీట్ మీకు డ్రైవ్ మోడ్లో పెట్టేసి మనం డ్రైవ్ చేసేయచ్చు అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే ఉంటుంది కాబట్టి. సో మనము ప్రతిసారి కూడా ఈ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండా బ్రేక్ మీద నుంచి మనం ఎప్పుడైతే కాలు నెమ్మదిగా తీస్తామో వెహికల్ అయితే మనకి కొంచెం మూవ్ అవుతూ ఉంటుందన్నమాట చిన్నగా. సో ఇది మనకి యాక్సలరేషన్ నొక్కాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇదే మనము క్రీప్ మోడ్ అయితే అంటాం. ఇది మనకి రెగ్యులర్గా మనం ట్రాఫిక్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ట్రాఫిక్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. దీంట్లో ఎందుకు పర్టికులర్గా ఈ క్రీప్ మోడ్ మంచిది అని నేను చెప్తున్నాను అని అంటే మీకు పెట్రోల్ వెహికల్స్లో కానీ, డీజిల్ వెహికల్స్లో కానీ, లేదా సిఎన్జి వెహికల్స్లో కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే పవర్ అనేది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మనము ఈ ఎక్కువ పవర్ ఉండడం వల్ల ఒకసారి క్రీప్ మోడ్ లేకుండా డైరెక్ట్గా మనము యాక్సలరేటర్ మీద కాలు పెట్టాము అంటే ఒక్కసారి మనం సడన్గా హార్డ్గా ప్రెస్ చేస్తాము. ఒక్కసారిగా పైకి లేచి వెహికల్ వేరొక దాన్ని హిట్ చేసేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనకి ఈ క్రీప్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది. ఇక రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ నాకు చాలా బాగా అనిపించింది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనం అసలు బ్రేక్ నొక్కాల్సిన అవసరమే లేదు. దీంట్లో మనకి 3 లెవెల్ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు. సో ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేసుకొని మనం వెహికల్ని అయితే డౌన్ అయితే చేయొచ్చు అనమాట. అంటే కారు మనము ఆపొచ్చు అనమాట. ఏం లేదు, మనము బ్రేక్ మీద నుంచి బ్రేక్ మీద మనం కాలు పెట్టాల్సిన అవసరం లేదు. యాక్సలరేటర్ మీద కూడా మనం కాలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం యాక్సలరేటర్ మీద నుంచి కాలు తీసామంటే చాలు ఆటోమేటిక్గా మనకి వెహికల్ అనేది నెమ్మదిగా ఆగిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి కొంత ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎనర్జీని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ అయితే మళ్ళీ ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల మనకి ఎక్స్ట్రా బ్యాటరీ రీఛార్జ్ అయ్యి ఎక్స్ట్రా రేంజ్ అయితే మనము పొందొచ్చు అనమాట. ఇది మనకి ఎక్కువ ట్రాఫిక్లోనే యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్లో పదే మనము బ్రేక్స్ కొడుతూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో దీనివల్ల మనకి ఎక్స్ట్రా రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనకి ట్రాఫిక్ ఏరియాస్లో చాలా వరకు చాలా తక్కువ రేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల అది కొంచెం మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక మనం హైవే పర్ఫార్మెన్స్ అండ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ హైవే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు స్పోర్ట్స్ మోడ్లో పెట్టి నొక్కితే ఎలాంటి వెహికల్ అయినా సరే చాలా ఈజీగా అయితే మీరు క్రాస్ చేయొచ్చు. మంచిగా లేస్తుంది. ఎందుకంటే ఇది మీకు ఎలక్ట్రిక్ వెహికల్ కదా. మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేస్తే పవర్ అనేది చాలా మంచిగా ఉంది. ఈవెన్ మీకు 0 to 100 స్పీడ్ కూడా
వితిన్ 9 సెకండ్స్లోనే మీకు రీచ్ అయితే అవుతుందన్నమాట. సో వెహికల్ ఓవరాల్గా మీకు రోడ్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది, చాలా కాంపాక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, ఒక 4 మెంబర్స్ అట్లా ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మీరు 100 స్పీడ్ 110 స్పీడ్ వెళ్తున్నప్పుడు కూడా మీకు కార్ చాలా స్టేబుల్గా అయితే ఉంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. దానికి తోడు మీకు బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ ప్యాక్ని సెంటర్లో కింద ప్లేస్ చేశారనమాట. దానివల్ల మనకి సెంటర్ గ్రావిటీ అనేది బాగా తగ్గిపోయింది. కారు కూడా రోడ్డుకి అతుక్కొని వెళ్తున్నట్లు మనకు ఆ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం మనం మంచి మనకి ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో ఆ బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం అన్న ఫీల్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ మనకి ఇది 5 స్టార్ రేటింగ్తో ఉంది. బిల్డ్ క్వాలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇక మనము దీంట్లో టీపీఎంఎస్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి స్మార్ట్ టీపీఎంఎస్ అనమాట. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనేది అయితే చూపించదు, అన్నిట్లో మనకి ఓకే ఉందా లేదా లో ఉందా అని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇక మనం బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్లో వచ్చేటప్పటికి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ ఎఫిషియన్సీ మోర్ దెన్ ఎనఫ్, ఈ వెహికల్కి చాలా బాగుంది. ఇక మనము ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేసినప్పుడు సస్పెన్షన్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. మీకు ఎక్కడ కూడా హార్డ్ సైడ్ ఉండడం కానీ అట్లా ఏమనిపించదు. చిన్న చిన్న గతుకుల్లో అసలు మీకు లెక్క కూడా చేయదనమాట. చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 195 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి సో మన ఇండియన్ రోడ్స్లో ఎలాంటి రోడ్ మీద అయినా సరే మనము ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వెహికల్ చూస్తే మీకు టాటా పంచ్ ఈవీకి టాటా పంచ్కి పెద్ద తేడా అయితే ఏముండదు. మీకు జస్ట్ ఈవీ కోసం లిటిల్ బిట్ మోడిఫికేషన్స్ తప్ప మీకు ఎలాంటి తేడా అయితే వెహికల్ పరంగా చూడడానికి అయితే కనిపించదు అనమాట. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి 360 degrees కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ 360 degrees కెమెరాస్ అనేది మీరు ఒకవేళ రైట్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ కెమెరా అయితే ఆన్ అవుతుంది, లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు లెఫ్ట్ కెమెరా అయితే ఆన్ అవుతుంది, మీరు ఒకవేళ రివర్స్ వెళ్తున్నప్పుడు రివర్స్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. సేమ్ మనకి నార్మల్ కార్స్లో ఎలా అయితే ఉన్నాయో అలా మనము 360 degrees కెమెరాస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి తోడు మనకి సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది పానరోమిక్ సన్ రూఫ్ అయితే కాదు, జస్ట్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరీ లార్జ్ సైడ్ అయితే ఉండదు, కొంచెం సన్ రూఫ్ అయితే ఉంటుంది. కొంచెం అంటే మనకు ఆ ప్రీమియం టచ్ ఇవ్వడం కోసం అయితే ఇదైతే ఉంటుందన్నమాట. ఇక లోపల వచ్చేటప్పుడు మనకి గ్రే కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్తో మొత్తం ఇంటీరియర్ అంతా కనిపిస్తూ ఉంటుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ మీకు మంచిగానే అనిపిస్తుంది, ఎక్కడ కూడా మీకు అది ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్లో మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక సీటింగ్ కంఫర్టబిలిటీ గురించి మనం మెయిన్ మాట్లాడుకోవాలి. సో నాకైతే మాత్రం పర్సనల్గా నా ఒపీనియన్ ఇది ప్యూర్లీ సీటింగ్ కంఫర్టబిలిటీ అంత మంచిగా అయితే నాకు అసలు అనిపించలేదు. ఈవెన్ థై సపోర్ట్ కూడా లేదు, థై సపోర్ట్ లేదు. అండ్ ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ ఉండేది మనం సియరాలో చూసాం కదా, అదేనే ఇచ్చుంటే బాగుండేది, అది కూడా లేదు కనీసం మనకి ఇక్కడ. బట్ మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు. సో వెంటిలేటెడ్ సీట్స్ అయితే మాత్రం ఇవ్వడం చాలా మంచి విషయం. ఫ్రంట్ ఉండేటువంటి డ్రైవర్కి కానీ కో ప్యాసింజర్కి కానీ ఇద్దరికి కూడా మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం వండర్ఫుల్ థింగ్ అని అయితే చెప్తాను. ఈ వెంటిలేటెడ్ సీట్ని కూడా మీరు 3-way అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దానికి తోడు మీకు మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనకి టాగిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ప్రీమియం టచ్ అయితే యాడ్ అయిందనమాట. ఇంతకుముందు మనకి ఆ టాగిల్స్ ఉండేవి కాదు, మనకు ఒక స్విచెస్ లా బటన్స్ అయితే ఉండేవి. బట్ ఈసారి మనకి టాగిల్స్ అయితే యాడ్ చేయడం వల్ల కొంచెం ప్రీమియం టచ్ అయితే యాడ్ అయినట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఫీల్ కూడా మీకు చాలా స్మూత్ సైడ్ అయితే ఉంది. ఇక దీంట్లో మనము బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ ప్యాక్స్ వచ్చేటప్పుడు మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి 30 kW, రెండోది వచ్చేటప్పటికి 40 kW. 30 kW రేంజ్ వచ్చేటప్పటికి మీకు 375 kilometers ARI రేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది సిటీ డ్రైవ్ కోసం పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి 40 kW, ఇది సర్టిఫైడ్ వచ్చేటప్పటికి 468 kilometers అనమాట, అంటే 470 kilometers. అండ్ రియల్ టైంలో మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ ఒక 355 kilometers వరకు మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. బట్ మనకి ఒక 330 to 340 అలా అనుకోండి, 330 అనుకోండి, అలా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీ డ్రైవింగ్ కండిషన్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉండొచ్చు. మీరు కనుక లో స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు, కాన్స్టెంట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు అని అనుకోండి, ఖచ్చితంగా మీకు ఒక మంచి రేంజ్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు నాకు అన్నిటికంటే బాగా అనిపించింది 0 to 100 మనకి 9 secondsలో రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది కూడా మనకి చాలా బాగా అయితే అనిపించింది. అండ్ దాంతోపాటుగా వీళ్ళు ఛార్జింగ్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. 65 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం వండర్ఫుల్ థింగ్ అని చెప్పాలి. 20 to 80% కేవలం మనకి 26 minutesలోనే ఛార్జ్ అయిపోతుంది. మీరు కనుక ఏదైనా కాఫీ షాప్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఉందనుకోండి, అక్కడ ఆపి జస్ట్ ఒక కాఫీ తాగొచ్చేలోపు అంటే 15 minutes లోపు మీకు 135 kilometers రియల్ వరల్డ్ రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కూడా అద్భుతంగా అయితే ఉంది. యాక్చువల్గా నేను దీన్ని టెస్ట్ చేద్దామని అయితే ఒక సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను, బట్ అక్కడ నాకు అది పని చేయలేదు. లేదంటే నేను దాన్ని డైరెక్ట్గా చూపించేవాడిని, అందుకే నేను దాన్ని అయితే చూపించలేదు అనమాట. దీంట్లో ఉన్నటువంటి
బాస్ అనే ఒక మెయింటెనెన్స్ సిస్టమ్ అయితే ఉంది. అది ఏంటి అని అంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ అనేసి ఒక సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. అంటే మీరు 6.49 lakhsకి ఈ వెహికల్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ మీరు వెహికల్ మాత్రం పర్చేస్ చేస్తారు, కాకపోతే వితౌట్ బ్యాటరీని మీరు రెంట్కి తీసుకుంటున్నట్టు అనమాట. అంటే మీరు ఎంతైతే తిరుగుతారో అన్ని కిలోమీటర్లకు గాను 1 కిలోమీటర్కి మీరు 2.60 అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ₹2.60 ₹2.60 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే సిటీ డ్రైవ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారో సో వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక రెంటల్ అని చెప్పాలి, సింపుల్గా చెప్పాలి అంటే మీరు తిరుగుతున్న కిలోమీటర్స్ ఏదైతే ఉందో దానికి మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే దాంతోపాటు మనకి వండర్ఫుల్ థింగ్ అయితే చెప్తాను, ఇక్కడ బ్యాటరీ మీద మనకి లైఫ్ టైం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. ఎలాంటి లిమిటేషన్స్ అయితే లేవు, మీకు ఫుల్ బ్యాటరీ లైఫ్ టైం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్యాటరీ అనేది మనకి ఫెయిల్ అయిపోతుందేమో, ఏదైనా బర్నింగ్ ఇష్యూస్ వస్తాయేమో, మంటలు వచ్చేస్తాయేమో, అది కూడా ఎండాకాలం వచ్చేస్తుంది, ఈ సమ్మర్లో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈసారి మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళ టెస్టింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ టెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు హై సెల్సియస్ దగ్గర వీళ్ళు టెస్ట్ అయితే చేశారనమాట. బాటంలో కానీ, సైడ్ కానీ, టాప్లో కానీ అన్నిటి దగ్గర మీకు ఫైర్ పెట్టేసి ఈ ఫైర్లో కూడా వెహికల్ని అయితే తీసుకొచ్చారు. ఇంతకంటే టెస్టింగ్ అయితే ఇంకొండదు. ఇదొక్కటి చాలు మనకి టాటా రేంజ్ గురించి మనం చెప్పడానికి. సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్లో మనకి ఇనీషియల్ డేస్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత భయపెట్టినప్పటికీ ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్, అది కాక మన మేడ్ ఇన్ ఇండియా నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. నో డౌట్ మీరు ఈ వెహికల్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ని ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ప్రైస్ రేంజ్, మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు 30 కిలోవాట్ కానీ 40 కిలోవాట్ కానీ, అలాగే మీకు బాస్ సిస్టమ్ కావాలా లేదా డైరెక్ట్గా మొత్తం పే చేసి తీసుకుంటారా అనేది కూడా చూసుకొని తీసుకోండి. ఇది మీకు బాస్ సిస్టంలో తీసుకుంటే 6.49 lakhs అయితే ఉంటుంది. లేదు డైరెక్ట్గా పే చేస్తామా అని అనుకుంటే 9.69 lakhs ఎక్స్షోరూమ్ ప్రైస్ నుంచి మీకు 12.69 lakhs రూపీస్ వరకు అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. అంటే మీరు తీసుకునే వేరియంట్ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ మీకు 16 inches మీకు అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రోడ్ ప్రెజెన్స్ అయితే మాత్రం ఎలాంటి డౌట్ లేదు, సూపర్ రోడ్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. ఇక చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నాయిస్ ఏమైనా వస్తుందా లేదా అనేది. సో మీకు హై స్పీడ్లో మీరు వెళ్తున్నప్పుడు రోడ్ నాయిస్ అయితే కొంచెం వినబడుతుంది, కానీ అది కార్ లోపలికి చాలా నిశ్శబ్దంగా అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం బాగా ఇస్తుందని చెప్పాలి. మెయిన్ నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి చాలా హ్యూమిడిటీ అయితే ఉంది, చాలా ఎండ అయితే ఉంది. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నప్పటికీ టైం వచ్చేటప్పటికి 1:32 అయితే అవుతుందన్నమాట మధ్యాహ్నం. ఈ టైంలో అసలు బయట ఎలా ఉందంటే బయట మనం కాలు కూడా పెట్టలేము, అంత హెవీగా అయితే ఎండ ఉందన్నమాట. కేవలం ఈ యొక్క వెంటిలేటర్ సీట్స్ వల్ల మాత్రమే ఈ వెహికల్ నేను ఇక్కడ డ్రైవ్ చేయగలుగుతున్నాను. లేదు అని అంటే మాత్రం ఈ ఎండకి అసలు వెహికల్లో మనం కాలు బయట కూడా పెట్టలేమన్నమాట. సో చాలా బాగా అయితే ఉంది. ఈవెన్ ఏసీ కూడా మనకి బాగానే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ వెహికల్ ఎవరు కొనాలి అని అనుకుంటే, నాకు సిటీలో తిరగాలి, నాకు మంచి పవర్ కావాలి, ఫ్యామిలీతో నాకు సేఫ్గా ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే. సో గైస్ ఇది డ్రైవ్ టెస్ట్ అయితే. సో కంప్లీట్గా నేను డ్రైవ్ రివ్యూ చేసేసి నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. నాకేమనిపించిందో ప్రతిదీ నేను మీ ముందు అయితే పెట్టాను. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ రెండోది వచ్చేటప్పటికి మీరు ఏది కొనాలనుకుంటున్నారు, అదే బాస్ సిస్టంలో బ్యాటరీ సర్వీస్ ఆ సిస్టంలో కొనాలనుకుంటున్నారా, లేదా కంప్లీట్గా వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా, మీకేమనిపిస్తుంది, అసలు మీరు ఈవీ లవరా లేదా ఐసీ ఇంజన్ లవరా, మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అనేది మోస్ట్ వాల్యుబుల్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి ఆటోమొబైల్ కంటెంట్ అంతా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.